ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 21వ తారీఖు నేటి ఆశీర్వాదము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. జెఫన్యా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట తిరుగుబాటు చేశారు. అన్యాయములు చేయటం వంటి పాపములలో జీవించారు. దీనివల్ల దేవుని న్యాయశాసన ప్రకారం వారికి శిక్ష తప్పదు. కానీ దేవుడు తిరుగుబాటు చేసిన ప్రజల్ని క్షమించుచు వారి మధ్య తన ఉనికిని ప్రకటిస్తూ ఉన్నాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడు అనే మాట ఎలా ఉంది అనంటే, నేరము చేసి సింహాసనం కోల్పోయిన ఒక రాజుని తిరిగి సింహాసనము మీద అధిష్ఠించినట్లుగా ఉంది. మన దేవుడు ఎక్కడో అందనంత దూరముగా ఒక స్థలానికి మాత్రమే పరిమితమై ఉన్న దేవుడు కాదు. తన ప్రజలతో వ్యక్తిగతంగా మన జీవితాలలో నిత్యం దగ్గరగా ఉండే, మన మధ్య ఉండే దేవుడు. మన దేవుడు మన మధ్యలో ఉంటే మనకి రక్షణ, ఏ భయం అవసరం లేదు. లేఖనాలను పరిశీలించినట్లయితే దానియేలు స్నేహితులైన షడ్రెక్, మెషక్, అబెద్నోలను చూస్తూ ఉంటాం. ఒకసారి వారికి రాజాజ్ఞ జారీ చేయబడింది. ఏమనంటే, రాజు ప్రతిమకు నమస్కరింపని ఎడల అగ్నిగుండములో పడవేయబడతారు అన్న ఆజ్ఞ వారికి జారీ చేయబడినప్పుడు వారు రాజుతో అన్న మాట ఏమిటంటే, మేము సేవించుచున్న దేవుడు మమ్మును ఈ అగ్నిగుండములో నుంచి తప్పించటానికి సమర్థుడు, పైగా నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు అని వారు సమాధానము చెప్పినప్పుడు వెంటనే ఆ ముగ్గురిని ఆ అగ్నిగుండములో పడవేస్తారు. కానీ ఆ అగ్నిగుండములో పడవేసిన తర్వాత వారికి మధ్యలో 4వ వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరో కాదు, దేవుడే. అగ్ని కాదు కదా, అగ్ని వాసన కూడా వారి దేహంలోకి తగలలేదు. దేవుడు వారి మధ్య కార్యము జరిగించక ముందే మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని రాజు ఎదుట ఏ భయము లేకుండా చెప్పగలిగారు. ఎందుకంటే దేవుడు వారి మధ్య ఉన్నాడు, వారి మధ్య ఒక కార్యము జరిగించాడు. ఈనాడు మీ మధ్య ఆయన ఉన్నారు. దేవుడు మీ మధ్య ఉండి మీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.